హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసేసి అమెరికా వెనిజులా పైన ఆకస్మికంగా దాడులు చేసి ఈ యొక్క వెనిజులా ప్రెసిడెంట్ యొక్క వైఫ్ని ఇద్దరిని కూడా బంధించినట్టుగా అమెరికా ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఈ పర్టికులర్ టాపిక్లో అసలు అమెరికా వెనిజులా పైన ఎందుకు దాడి చేయడం జరిగింది, ఇక్కడ దాడి విషయంలో ఇంటర్వెన్షనిజం అంటే ఏంటి, అలానే అథారిటేరియనిజం అంటే ఏంటి, అండ్ అమెరికా చెప్పినటువంటి సాకులు ఏంటి వెనిజులాని ఆక్రమించడానికి లేదా వెనిజులాలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. మరి వెనిజులా ఇస్తున్నటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇప్పుడు వెనిజులా ముందున్నటువంటి యొక్క ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ వెనిజులా పక్కన ఉన్నటువంటి కంట్రీస్ సపోర్ట్ చేయడానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి రిలేషన్స్తో వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ వెనిజులాకి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క కరేబియన్ ఐలాండ్స్ ఏమంటే క్లియర్గా ప్రకటించాయి, ఈ యొక్క అటాక్లో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి. అండ్ కొలంబియా వాళ్ళు మా బార్డర్ వైపు ఏమైనా ఈ యొక్క వైలెన్స్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు మిలిటరీని మరింత పెంచడం జరిగింది. అండ్ ఈ సంఘటనని ఇంటర్నేషనల్గా వివిధ కంట్రీస్ ఎలా చూశాయి, ఎస్పెషల్లీ వెనిజులాకి సపోర్టింగ్గా ఉన్నటువంటి కంట్రీస్ లైక్ చైనా అండ్ రష్యా, ఇరాన్, అలానే ఈవెన్ యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా చేసినటువంటి ఈ చర్యని ఖండించడం జరిగింది. ఇప్పటివరకు ఇండియా నుంచి అఫీషియల్గా ఎలాంటి న్యూస్ మనకి రానప్పటికీ, అంటే మన వీడియో చేస్తున్న టైంకి చూద్దాం మన భారతదేశం కూడా ఏ విధంగా స్పందిస్తుంది అనేది. ఎందుకంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మన భారతదేశం ఈ మధ్యలో గ్లోబల్ సౌత్కి లీడర్గా వ్యవహరించింది వివిధ కండిషన్లలో. ఓకే, అది G20 సమావేశాలప్పుడు కానీ అండ్ మనకి బ్రిక్స్ సమావేశంలో కానీ వివిధ సందర్భాల్లో. సో ఇవన్నీ కాకుండా అసలు అమెరికా వేరే దేశాలని ఈ యొక్క అటాక్ చేయడం వెనకాల అమెరికా ఫాలో అయ్యేటటువంటి ఫారిన్ పాలసీ ఏంటి. ఈ సందర్భంలో మీకు ట్రూమన్ డాక్రైన్ అలానే మన్రో డాక్రైన్ తెలియాలి. ఈ యొక్క మన్రో డాక్రైన్ అనేది 1823లో తీసుకొచ్చారు, ట్రూమన్స్ డాక్రైన్ అనేది 1947లో తీసుకొచ్చారు. వీటి గురించి ఇంకా డీటెయిల్గా నేను మీకు PSIRలో IR క్లాసెస్లో చెప్పాను, బట్ ఈ వీడియోలో మనకి ఎంత రిలవెంటో అంత డిస్కస్ చేస్తాం. అలానే అమెరికా గతంలో ఇలా సౌత్ అమెరికాలో, ఎందుకంటే ఇప్పుడు వెనిజులాలో సౌత్ అమెరికా కదా, సౌత్ అమెరికాలో గతంలో లాస్ట్ టైం ఏ కంట్రీ మీద అటాక్ చేసింది. అలానే ఇక్కడ మీకు బే ఆఫ్ పిగ్స్ అటాక్ అని ఒకటి ఉంటుంది. ఆ బే ఆఫ్ పిగ్స్ అటాక్ అనేది అమెరికాకి ఘోరమైనటువంటి పరాభవం మిగిల్చింది. అసలు ఎందుకు అమెరికా ఘోరంగా ఓడిపోయింది ఆ యొక్క బే ఆఫ్ పిగ్స్లో. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సరే, ఇది మనకు వచ్చేసేసి ఈ యొక్క US వెనిజులా క్రైసిస్, అండ్ మనం ఇందులో ఏమేమి మాట్లాడుకోబోతున్నాము ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం మ్యాప్ పాయింటింగ్ చూడడానికి ట్రై చేద్దాం. అసలు ఇక్కడ వెనిజులా ఎక్కడుంది. సింపుల్గా చెప్పాలంటే మనకున్నటువంటి ఖండాలు కాంటినెంట్స్ 7 కదా, 7 ఖండాలు కదా. అందులో నార్త్ అమెరికా అనేది ఒకటి, సౌత్ అమెరికా అనేది ఒకటి. సౌత్ అమెరికాలో ఈ యొక్క వెనిజులా అనేది ఉంది. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక వెనిజులా అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ వెనిజులా ఉంది. వెనిజులాకి ఈ యొక్క సీ బార్డర్ ఉందా, ఓషన్ బార్డర్ ఉందా, సముద్రం బార్డర్ కలిగి ఉందా అంటే వెనిజులా కలిగి ఉంది. ఓకే, ఇక్కడ మనకి కరేబియన్ సీ అంటాం ఇదంతా కూడా ఇక్కడ మనకి, ఎందుకంటే ఇక్కడ కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ క్యూబా, చిన్న చిన్న కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కరేబియన్ సీ అంటాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇదంతా కూడా అట్లాంటిక్ సీ. ఓకే, మనకి నార్త్ అట్లాంటిక్ సీ బాగా గుర్తుపెట్టుకోండి. వెనిజులా అనేది నార్త్ అట్లాంటిక్ ఓషన్ పరిధిలోకి వస్తుంది. ఓకే, ఇది కూడా మీకు మ్యాప్ పాయింటింగ్లో అడగొచ్చు. ఇదివరకు సౌర్గాజో ఐలాండ్స్ అని ఇక్కడ ఇచ్చి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ TGPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు సౌర్గాజో ఐలాండ్ అనేది నార్త్ అట్లాంటికా సౌత్ అట్లాంటిక్ అని క్వశ్చన్ అడిగారు. అలానే ఇప్పుడు వెనిజులాకి ఏ ఓషన్ బార్డర్ ఉంటుంది, మనకి నార్త్ అట్లాంటిక్ ఓషన్ బార్డర్గా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కరేబియన్ సీ చూడొచ్చు. అండ్ ఇక్కడ అమెరికా, సో అమెరికా నుంచి వెనిజులా అనేది త్రూ సీ రూట్, ఓకే, సముద్ర మార్గం ద్వారా ఇప్పుడు అటాక్ అనేది జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ మనకు అర్థం కావాల్సింది. ఇప్పుడు మీకు జాగ్రఫికల్గా అర్థమైంది కదా. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక చిన్న పనామా అనే కంట్రీ ఉంటుంది. పనామా కంట్రీని అటాక్ చేయడానికి ట్రై చేశారు అమెరికా వాళ్ళు. అలానే క్యూబా, ఓకే, సో క్యూబాని అటాక్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఇలా వివిధ కంట్రీస్ని అమెరికా అటాక్ చేయడానికి ట్రై చేసింది. సో ఓవరాల్గా ఏంటంటే అమెరికా ఈ యొక్క ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా. ఓకే, మరి అమెరికా చేసినటువంటి అటాక్లో ఎంత మట్టికి ఇది సమర్థనీయంగా ఉంది అండ్ దీనిపైన కమెంట్స్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తామన్నాం కదా, చెప్తాను నేను మీకు ఇది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్రీఫ్గా వెళ్ళేదంటే కనుక ఇక్కడ మనకి ఏ కంట్రీ పైన అటాక్ చేయడం జరిగింది, US. ఓకే, మనకి US అనేది, సో US అటాక్ ఆన్ ఏ కంట్రీ పైన, వెనిజులా పైన.
ఓకే, వెనెజులా పైన అటాక్ చేయడం జరిగింది. ఓకే, సో మనం ఆల్రెడీ మ్యాప్ పాయింటింగ్ చూసాం కదా. సరే, ఈ అటాక్కి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్ రీజన్స్ ఏంటి. దేనికైనా సరే ఇమ్మీడియట్ కారణాలు ఉంటాయి, కొన్నేమో లాంగ్ టర్మ్ రీజన్స్ ఉంటాయి. ఓకే, సేమ్ ఇప్పుడు మీకు తెలంగాణ ఉద్యమానికి ఇమ్మీడియట్ రీజన్ ఏంటి అంటే మీరు ఏం చెప్తాం, హైదరాబాదు ఈ యొక్క ఓపెన్ జోన్గా ప్రకటించడం, పోలీస్ రిక్రూట్మెంట్లో ఉంటాం. బట్ లాంగ్ టర్మ్ రీజన్స్ నీళ్లు నిధులు నియామకాలు. అలానే క్విట్ ఇండియా ఉద్యమానికి ఇమ్మీడియట్ రీజన్, లాంగ్ టర్మ్ రీజన్. 1857 రివోల్ట్కి ఇమ్మీడియట్ కారణం, లాంగ్ టర్మ్ కారణం. ఇక్కడ ఇమ్మీడియట్ రీజన్ ఏమంటున్నారు, ఈ యొక్క అమెరికా వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, యుఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క వెనుజులా నుంచి డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, అలానే ఈ యొక్క వైలెన్స్ అనేది ఎంకరేజ్ అవుతుంది వెనుజులా నుంచి అని చెప్పేసి అమెరికా ఆరోపిస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణలు అనమాట. మరి వెనుజులా నుంచి డ్రగ్స్ అమెరికాకు పంపిస్తే అమెరికాలో ఎవరు కొనందే అమెరికాకి వెళ్తున్నాయి డ్రగ్స్. ఇక్కడ వెనుజులా నుంచి అమెరికాకి వెళ్ళట్లేదు, అమెరికాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే కంట్రీ నుంచి, వెనుజులానే కాదు మెక్సికో నుంచి కూడా వెళ్తున్నాయి. మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ చూసుంటారు, దాంతోపాటు డిఫరెంట్ డాక్యుమెంట్స్ మనకి కొలంబియా, దాంతోపాటు మెక్సికోలో ఇంతకుముందు డ్రగ్ లార్డ్స్ గురించి చాలా మూవీ వచ్చినాయి కదా మనకి. సో కాబట్టి ఇక్కడ అమెరికాలో డిమాండ్ డ్రివెన్ డ్రగ్స్, వెనుజులా యొక్క డ్రగ్స్ సపోర్ట్ చేస్తేనే అమెరికాలో డ్రగ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి అనే దాంట్లో చాలా తక్కువ వాస్తవం ఉంది. ఇది అమెరికా చెప్తున్నటువంటి ఇమ్మీడియట్ కారణాలు. ఓకే, దాంతోపాటు ఇంకా అమెరికా ఏమంటుందంటే ఈ యొక్క ఇక్కడ అథారిటేరియనిజం. ఓకే, అథారిటేరియనిజం అంటే ఈ యొక్క ప్రభుత్వము ప్రజల యొక్క హక్కులను కాపాడట్లేదు అంటే, మరి అక్కడ ప్రభుత్వం ప్రజల హక్కులు కాపాడకపోతే యుఎన్ఓ ఉంది, లేదా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, నీకేం పని ఇక్కడ. ఇప్పుడు అమెరికాలో కూడా బ్లాక్ పీపుల్ రైట్స్ సరే కాపాడబడట్లేదు. కొన్ని సందర్భాల్లో మన ఇండియన్స్ని కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ వల్ల చనిపోతున్నారు. ఇప్పుడు అమెరికాలో ఇండియా కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చా? ఎందుకంటే మన పొలిటికల్ థియరీలో ఒక లాంగ్వేజ్, ఒక వర్డ్ ఉంటుంది, అది ఏంటంటే సావరెనిటీ అని. సావరెనిటీ అంటే ఒక కంట్రీ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో కానీ ఎక్స్టర్నల్ మ్యాటర్స్లో కానీ ఈ యొక్క యునానిమస్గా ఇంటర్ఫియర్ అవ్వకూడదు. సరే, ఇంకో రీజన్ చెప్దాం. ఇప్పుడు పాకిస్తాన్ వల్ల ఇండియాలో చాలా టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది, మరి అమెరికా పాకిస్తాన్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చు కదా, ఎందుకు అవ్వట్లేదు? అవునా కదా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు అమెరికా ఇరాన్లో ఇంటర్ఫియర్ అవ్వడం కరెక్టే అనిపిస్తే, అండ్ దాంతోపాటు ఇంకా వేరే కంట్రీస్లో ఇరాక్లో ఇంటర్ఫియర్ అవ్వడం కరెక్టే అనిపిస్తే, అలానే ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా విషయంలో ఇంటర్ఫియర్ అవుదామని కరెక్ట్ అనిపిస్తే, మరి పాకిస్తాన్లో ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు అమెరికా అనేది? ఓకే, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి కూడా అమెరికాకు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, అండ్ పాకిస్తాన్ నుండి కూడా అమెరికాకి ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది వస్తుంది కాబట్టి, డిఫెన్స్ పరమైనటువంటి కాంట్రాక్ట్స్ వస్తుంటాయి కాబట్టి. సో ఈ విధంగా ఈ కారణాల వల్ల మేము వెనుజులా పైన అటాక్ చేసామంటున్నారు. మరి నిజంగానే అథారిటేరియనిజం ఉందా వెనుజులా అంటే? కొద్దిగా ఉంది. ఓకే, అది వెనుజులా కంట్రీ ప్రాబ్లం, బట్ వేరే కంట్రీ అటాక్ చేయడానికి అదొక రీజన్కు చూపెట్టద్దు కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతుంటే నువ్వెళ్ళి ఒక వైఫ్నో లేకపోతే హస్బెండ్నో కొడతా, లేకపోతే వాళ్ళకి నేను డైవర్స్ ఇప్పిస్తా అంటే నేను అడగలేదు కదా వాళ్ళు. ఇట్ ఈస్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. ఓకే, సరే, ఇక్కడ అథారిటేరియనిజం. మరి ఏదైనా ఒక కంట్రీ అటాక్ కాబడిందంటే రెండు కండిషన్స్ జరుగుంటాయి జనరల్గా. ఇది ఏంటంటే ఎక్స్టర్నల్గా, ఇది అమెరికా నుంచి వచ్చింది. వెనుజులా కూడా కొన్ని ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది వెనుజులా అనేది. ఓకే, వెనుజులాకి ఇంటర్నల్గా అంతర్గతంగా వెనుజులాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే స్లో ఎకనామిక్ గ్రోత్. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా స్లో అయిపోయింది వెనుజులా ఆర్థిక వ్యవస్థలో. ఎందుకు స్లో అయిపోయిందంటే సింపుల్, వెనుజులా ఆర్థిక వ్యవస్థ అనేది క్రూడ్ ఆయిల్ పైన డిపెండ్ అయ్యింది, ముడి చమురు పైన డిపెండ్ అయ్యింది. మరి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పైన డిపెండ్ అయ్యిందో, ఎలాగో మనకు డబ్బులు వస్తాయి కదా మనం ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తే అని చెప్పేసి విచ్చలవిడిగా ఫ్రీబీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాకపోతే అమెరికా ఈ యొక్క లాంగ్ టర్మ్లో అమెరికా ఏం చేసిందంటే ఈ యొక్క ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, అమెరికాకి కాంపిటీషన్గా వచ్చేటటువంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ని అమెరికా చాలా స్ట్రాటజిక్గా ఈ యొక్క కౌంటర్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు చూస్తే కనుక రష్యా కానీ, లేదా ఇరాన్ కానీ, ఇప్పుడు వెనుజులా కానీ. ఓకే, మీరు డౌట్ రావచ్చు, మరి సౌదీ అరేబియాని, కువైట్ని ఏమనట్లేదు ఏంటి అని చెప్పేసి. అవి అమెరికాకు ఎప్పుడు పెద్ద ప్రమాదకరమైనటువంటి దేశాలు కాదు కాబట్టి. ఓకే, అందువల్ల వాటిని ఏమనట్లేదు, అమెరికా ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి. సో ఇక్కడ ఆయిల్ ప్రొడక్షన్ టార్గెట్ చేస్తూ ఇప్పుడు వెనుజులా అనేది ఆయిల్ ప్రొడక్షన్ కంట్రీ కాబట్టి స్లోగా ఈ యొక్క వెనుజులాలో కంట్రీస్ అంటే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి అమెరికాకి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తాయి కదా, ఆ కంట్రీస్ వాళ్ళకు నచ్చిన కంపెనీస్నే అలౌ చేయడం స్టార్ట్ చేసింది అమెరికా. అంటే అమెరికా
ఆయిల్ కొనాలంటే వెనిజులా కంపెనీస్ అమెరికాకు నచ్చినట్టుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఆ విధంగా ఈ యొక్క వెనిజులా ఎకనామిక్ సిస్టమ్ పైన యుఎస్ అనేది కొద్దిగా ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయడం జరిగింది. సో స్లో ఎకనామిక్ గ్రోత్ ఉండడం ఇంటర్నల్గా, అలానే వెనిజులాలో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం విపరీతంగా ఉండడం, దాంతోపాటు మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ యొక్క అథారిటేరియనిజం రాజకీయపరమైనటువంటి ఈ యొక్క విపరీతమైనటువంటి పవర్ ఒకే విధంగా కాన్సన్ట్రేట్ అయ్యడం, దీనివల్ల లోకల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అసంతృప్తికి గురయ్యారు. అంటే వెనిజులా అనే కంట్రీలో ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ ఈ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని ఆసరాగా చేసుకొని అమెరికా అటాక్ చేయడం జరిగింది. ఒకవేళ వెనిజులా అనేది ఇలాంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా డెమోక్రటికల్గా స్ట్రాంగ్గా ఉండి అండ్ పీపుల్ రైట్స్కి రెస్పెక్ట్ ఇస్తూ అండ్ పీపుల్ వెల్ఫేర్ని ప్రభుత్వం పట్టించుకున్నట్టయితే కనుక నిజంగా ఇలాంటి అటాక్ జరుగుతుండేనా? మీరు ఆన్సర్ చెప్పండి. అలానే ఒకవేళ వెనిజులా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే కనుక ఈరోజు అమెరికా అటాక్ చేసేది వెనిజులాని? దీని గురించి కూడా ఆలోచించడానికి ట్రై చేయండి. అంటే ఇట్లాంటి అటాక్స్ అనేవి ఏ సిద్ధాంతాన్ని, ఏ థియరీని సపోర్ట్ చేస్తున్నాయి? ఒక చిన్న సైజ్ కంట్రీ, ఒక డెవలపింగ్ కంట్రీ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండాలి. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనుకోండి ఇట్లాంటి అటాక్ జరగదని చెప్పేసి. అంటే న్యూక్లియర్ వెపన్స్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డిటరెన్స్. అందుకోసమే నార్త్ కొరియా చాలా తెలివిగా ఎప్పుడో న్యూక్లియర్ మిసైల్స్ని రెడీ చేసి పెట్టుకున్నారు. అందుకోసమే అమెరికా నార్త్ కొరియాని అటాక్ చేయలేకపోయింది. అదే నార్త్ కొరియాతో చర్చలు చేశారు. అదే ఇరాన్తో కానీ వెనిజులాతో కానీ అటాక్ చేస్తారు. ఇప్పుడు వెనిజులాలో ఉన్న ఎవరికొవరు కోపం వస్తుంది కదా అమెరికా అంటే, వాళ్ళు ఏం చేస్తారు? రేపటి రోజులు అమెరికా పైన అటాక్ చేయడము, లేకపోతే అమెరికన్ టూరిస్టులు వెనిజులాకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడము, ఇట్లాంటి అటాకులు జరుగుతుంటాయి. ఓకే, సో అందుకోసం అమెరికా ఇప్పటికి కూడా తనకు అన్నెసెసరీ విషయాలలో ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్. ఇన్వాల్వ్ అయితే ప్రపంచ శాంతి కోసం ఇన్వాల్వ్ అవ్వాలి. అట్లా ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఎప్పుడూ కూడా లేదు. మనకు కలిసి వస్తుందని చెప్పేసి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటే ఎట్లాంటి కామెంట్ చేసిందో చూసాం. అలానే మన బ్రిక్స్ కంట్రీస్ మనం డాలర్ పైన డిపెండ్ అవ్వడానికి తగ్గించుకుంటామంటే కూడా అమెరికా ఎలాంటి కామెంట్ చేసిందో చూసాం. ఓకే, ఈ విధంగా అమెరికా యొక్క లాంగ్ టర్మ్లో ఈ యొక్క ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ని కౌంటర్ చేద్దామని చెప్పేసి కూడా ఇది లాంగ్ టర్మ్ రీజన్. ఈ విధంగా యుఎస్ అటాక్ చేయడం జరిగింది వెనిజులా పైన. అటాక్ చేసి వెనిజులాలో ఉన్నటువంటి నికోలస్ మదురో అండ్ తన వైఫ్ని ఇద్దరిని కూడా పట్టుకొని మేము ఒక ప్లేస్కి, సీక్రెట్ ప్లేస్కి తరలించామని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి వెనిజులాలో ఇన్స్టేబిలిటీ ఉండే అవకాశం ఉంది. అంటే అమెరికా సపోర్ట్ ఉండేటటువంటి ఎవరో ఒక ప్రభుత్వాన్ని వాళ్ళు అక్కడ అపాయింట్ చేస్తారు. ఆ ప్రభుత్వం ప్రజలకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ప్రజలకు నచ్చలేదనుకోండి రిపీటెడ్గా తిరుగుబాటు చేస్తుంటారు, లైక్ క్యూబా లాగా. మళ్ళీ ఫైనల్గా ఒక వెనిజులా అనేది ఒక అన్స్టేబుల్ కంట్రీకి అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది నెంబర్ 1. ఓకే, అండ్ వేరే వేరే కంట్రీస్ రెస్పాన్స్ ఎలా ఉందో మనం చూసాము, చెప్పాను నీకు ఆల్రెడీ. యూరోపియన్ యూనియన్ ఏం చెప్పిందంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం కలిసి సాల్వ్ చేసుకోవాలి, ఇలా అటాక్ చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. అండ్ చాలా కంట్రీస్ కూడా అదే స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ అమెరికా వాళ్ళ ఫారిన్ పాలసీ కూడా మీరు అర్థం చేసుకోవడం ట్రై చేయాలి. ఓకే, అమెరికన్ ఫారిన్ పాలసీ ఏంటంటే యుఎస్ ఫారిన్ పాలసీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ పాలసీ అంటే ఏంటి? ఒక కంట్రీ వేరే కంట్రీస్తోని ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా తన రిలేషన్స్ని కంటిన్యూ చేస్తుంది అనే పాలసీని మనం ఫారిన్ పాలసీ అంటాం. తెలుగులో విదేశాంగ విధానం అంటారు అనమాట. ఓకే, సో ఈ యుఎస్ ఫారిన్ పాలసీలో మనం ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేయాల్సినటువంటిది నెంబర్ 1, సో మన్రో డాక్ట్రైన్. ఓకే, సో మన్రో డాక్ట్రైన్ అంటే సిద్ధాంతం. మన్రో డాక్ట్రైన్ 1823. ఓకే, అలానే ఇక్కడ ఇంకోటి మనకి సో ట్రూమన్. ఓకే, ట్రూమన్ డాక్ట్రైన్ 1947. ఓకే, ఇక్కడ మనకి మన్రో డాక్ట్రైన్ ఇంపార్టెంట్. మన్రో డాక్ట్రైన్ ప్రధానంగా ఏం చెప్తుందంటే, ఓకే, అగెనెస్ట్ యూరోపియన్ కాలనీస్. ఎందుకంటే 1823లో యూరోప్ వాళ్ళు వేరే వేరే కంట్రీస్ని ఆక్రమించుకొని అక్కడ వాళ్ళు కాలనైజ్ చేసుకున్నారు కదా. సో కాబట్టి ఈ యొక్క డాక్ట్రైన్ ప్రకారం ఏంటంటే యూరోప్ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు కానీ, స్పెయిన్ వాళ్ళు కానీ, పోర్చుగీస్ వాళ్ళు కానీ వాళ్ళు అమెరికాలో ఇంటర్ఫియర్ అవ్వద్దు, అమెరికా వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వదు. అంటే ఇది ఎలాంటి పాలసీ? ఇది ఏంటంటే ఐసోలేషనిస్ట్ అనమాట. అంటే మేము సపరేట్ ఉంటాం, ఐసోలేషనిస్ట్. అలానే ఈ యొక్క డాక్ట్రైన్ ప్రకారము యుఎస్ అనేది తనకి దగ్గర ఉన్నటువంటి సౌత్ అమెరికాలో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే అమెరికా చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం పైన ఇక్కడ కాన్సన్ట్రేట్ చేశారు. అదే ట్రూమన్ డాక్ట్రైన్ ఏంది? ట్రూమన్ డాక్ట్రైన్ అంటే దీని ప్రకారము అగెనెస్ట్ కమ్యూనిజం అంటే కమ్యూనిజంకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఎవరికైనా మేము సహాయం చేస్తాం. ఓకే, ఎవరైనా సరే. దీనికి మెయిన్గా ఎందుకంటే అప్పుడు మనకి కోల్డ్ వార్ ఉండే కదా, 1945 తర్వాత వరల్డ్ వార్ 2 తర్వాత
ఓకే. అండ్ ఇది వరల్డ్ వైడ్ అనమాట, ఓన్లీ ఈ యొక్క అమెరికా అండ్ సౌత్ అమెరికా కాలనీ కాకుండా ఇది వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ యొక్క కమ్యూనిజానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి స్టాండ్. సో ఇప్పుడు మనకి సౌత్ అమెరికాలో అమెరికా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడం అనేది ఏ డాక్టరింగ్కి సంబంధించింది, మన్రో డాక్టరింగ్కి సంబంధించింది అనమాట. ఇది మీ కాన్సెప్ట్ పరంగా తెలియాల్సింది, ఎస్పెషల్లీ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దాంతోపాటు కొద్దిగా డెప్త్గా మీకు అర్థం చేసుకోవాలంటే అమెరికా యొక్క విధానాలు ఎలా ఉంటాయంటే మీకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఈ టాపిక్ సంబంధించినటువంటి క్రక్స్, మీకు అర్థమైందనుకుంటా. లెట్స్ సీ సమ్ మోర్ డీటెయిల్స్. ఓకే, సరే. అమెరికా ఇప్పుడు యొక్క వెనిజులా పైన అటాక్ చేయడం జరిగింది, వెనిజులా పైన ఎలాంటి ఆరోపణలు చేసింది, అండ్ యొక్క అఫ్కోర్స్ వెనిజులా వీటిని ఖండించింది కంప్లీట్గా, ఇదేం లేదు అని చెప్పేసి. ఇదివరకు పనామా పైన కూడా ఇట్లనే అటాక్ చేసింది 1989లో అమెరికా. అండ్ వెనిజులాలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం కూడా చూడడం జరిగింది. అండ్ వెనిజులాలో ఆయిల్ గురించి, దాంతోపాటు ఇట్లాంటి ఆయిల్ ప్రొడ్యూషన్ కంట్రీలు అయినటువంటి రష్యాని కానీ ఇరాన్ని కానీ గతంలో యుఎస్ ఎలా టార్గెట్ చేసింది, అండ్ యుఎస్లో ఉండేటటువంటి యుఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్, ఇదొక ఆర్గనైజేషన్ అనమాట. ఇదేంటంటే అమెరికా ఏదైనా కంట్రీ నుంచి కొన్ని గూడ్స్ని కొనేటప్పుడు ఏ కంపెనీ నుంచి కొనాలి, ఏ కంపెనీ నుంచి కొనకూడదు అని చెప్పేసి కంట్రోల్ చేస్తుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎకనామిక్ శాంక్షన్స్ టైప్ అనమాట. ఈ ఆఫీస్ ఏం చేసిందంటే ఈ యొక్క అమెరికాకి ఒక వెనిజులా నుంచి ఆయిల్ కొనడాన్ని తగ్గించుకుంది. దానివల్ల ఇంకా వెనిజులాలో ఆయిల్ క్రైసిస్ అనేది పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఎకనామిక్ శాంక్షన్స్ అనమాట, ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు. అండ్ మన్రో డాక్ట్రిన్, ట్రూమన్ డాక్ట్రిన్ చెప్పాను. ఇలా ఇదివరకు అమెరికా తన యొక్క సిఐఏ, మనం మీకు సిఐఏ అంటే ఎందుకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, ఈజీ. ఓకే, సిఐఏ అంటే ఇదివరకు తన యొక్క సిఐఏను ఉపయోగించి గ్వాటమాలా 1954, చిలీ 1973 అండ్ బే ఆఫ్ పిగ్స్ 1961. యాక్చువల్ బే ఆఫ్ పిగ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఓకే, నేమ్ కూడా పిగ్స్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి. ఇది క్యూబాకి సంబంధించింది. క్యూబాలో అప్పట్లో ఫిడెల్ క్యాస్ట్రో రూల్ చేస్తుండే. ఫిడెల్ క్యాస్ట్రో కమ్యూనిజాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రూలర్. ఓకే, అమెరికా ఏం చేసిందంటే ఎట్లనన్నా ఫిడెల్ క్యాస్ట్రోని దించాలి అని చెప్పేసి ఈ యొక్క క్యూబా నుంచి కొంతమంది ఫిడెల్ క్యాస్ట్రో అంటే నచ్చినటువంటి ఒక 1500 మంది ఈ యొక్క అమెరికాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు వెళ్ళండి మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళని క్యూబాలో అటాక్ చేయించడానికి పంపించారు. వాళ్ళు ల్యాండ్ అయింది ఎక్కడ, బే ఆఫ్ పిగ్స్ అనే ప్రాంతం పైన ల్యాండ్ అయ్యారు వాళ్ళు. ఓకే, మరి వీళ్ళకి ఏమైనా అమెరికా ఎయిర్ సపోర్ట్ ఇచ్చిందా? లేదు. ఎందుకంటే అమెరికా ఎయిర్ సపోర్ట్ ఇస్తే ఇది అమెరికానే అటాక్ చేయించింది అనుకుంటారు కదా. అఫ్కోర్స్ అది అందరూ తెలిసిన విషయం, అమెరికాని జయించిందని చెప్పేసి ఫిడెల్ క్యాస్ట్రో 3 రోజులలోనే ఇందులో 100-150 మందిని చంపేశాడు, మిగతా 100 జైలు వేసేసాడు. అందుకోసం మీరు చూడండి 1961 తర్వాత ఈ యొక్క క్యూబా ఏం డిసైడ్ అయిందంటే ఓకే అమెరికా ఇట్లా చేస్తావా, మేమేం చేస్తాము, మేము రష్యాకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి రష్యా వాళ్ళు అమెరికాని ఎప్పుడు కావాలంటే అప్పుడు అటాక్ చేసే విధంగా రష్యా వాళ్ళ యొక్క మిసైల్స్ని క్యూబాలో పెట్టేటట్టు క్యూబా పర్మిషన్ ఇచ్చింది. దాన్ని మనం క్యూబన్ మిసైల్ క్రైసిస్ అంటాం. 1962 క్యూబన్ మిసైల్ క్రైసిస్. ఎందుకంటే క్యూబా దగ్గర ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే అమెరికా పైన అటాక్ చేయొచ్చు. అందుకోసం రష్యా ఏం చేసింది, తన దగ్గర ఉన్న కొన్ని మిసైల్స్ని తీసుకొచ్చి క్యూబాలో పెట్టింది. ఓకే, ఎప్పుడైనా అటాక్ చేద్దామని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ మధ్యలో, సోవియట్ మధ్యలో కొన్ని డిఎస్కలేషన్ జరిగింది అనుకోండి, అది వేరే విషయం. సో అంటే అమెరికా తన యొక్క హిస్టరీ ఎలా ఉందో చెప్తున్నా, అన్నెసెసరీగా వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, మళ్ళీ ఏమన్నంటే మేము డెమోక్రసీని పరిరక్షించడానికి కోసం చేస్తున్నాం అన్నటువంటి వ్యవహారం అనమాట. ఓకే, సో అమెరికా ఇంతకుముందు వెనిజులాలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ని వాళ్ళు గుర్తించారు, అండ్ ప్రజల చేత ఎన్నికైనటువంటి లీడర్ని గుర్తించలేదు. సో ఇలా ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని గుర్తించకూడదు అనేది ఇంటర్నేషనల్లో ఉన్న అన్ని కంట్రీస్ గుర్తించాలి కదా. అమెరికా ఒకటే కాదు కదా డిసైడ్ చేసేది, ఒక కంట్రీలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని చెప్పేసి. సో ఇంటర్నేషనల్ రియాక్షన్స్ చెప్పాను కదా. వెనిజులా దీన్ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో డిస్కస్ చేయాలని చెప్పింది. EU ఏమో ఇంటర్నేషనల్ లాస్ని ఫాలో అవ్వాలన్నారు. అఫ్కోర్స్ అమెరికా మేము ఫాలో అవ్వడం మాకు అలవాట్లేదంటున్నారు. రష్యా ఖచ్చితంగా కండెమ్ చేసింది, నో డౌట్ ఇన్ దట్. యాక్చువల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, రష్యా అండ్ చైనా ఇవి రెండు కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ విషయం పైన అమెరికాకు అగనిస్ట్గా ఓటేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 కంట్రీస్ ఉంటాయి. అందులో అన్ని కంట్రీస్, ఆ 5 కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్ ఒప్పుకుంటేనే, యునానిమస్గా ఒప్పుకుంటేనే ఏదైనా రెజల్యూషన్ పాస్ అవుతుంది. అదర్వైజ్ ఒక్క కంట్రీ వీటో చేసినా కూడా ఆ రెజల్యూషన్ పాస్ అవ్వదు. ఓకే, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న 5 పర్మనెంట్ కంట్రీస్ ఏంటి, రష్యా, చైనా అండ్ UK, ఫ్రాన్స్, USA, ఈ 5 కంట్రీస్. అఫ్కోర్స్ ఇండియా కూడా ఈ యొక్క యుఎన్ పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తుంది. ఓకే, మధురు ఆప్షన్స్ ఏంటి, డైరెక్ట్గా రష్యా, చైనా వాళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉందా, డైరెక్ట్గా లేదు. ఓకే, అండ్ తన కంట్రీలనే తన సపోర్టర్స్తోని కొన్ని నెలల పాటు కొన్ని యొక్క ఉద్యమాలు నడిపించడము తన సపోర్టర్స్తోని, దాంతోపాటు ఈ యొక్క మీడియాని ఉపయోగించుకోవడం కానీ, లేకపోతే ఇంటర్నేషనల్గా వేరే కంట్రీస్ ప్రెజర్ పెట్టడం కానీ, ఈ విధంగా ఒక ప్రొలాంగ్డ్ కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు జరిగే స్ట్రగుల్ ద్వారా మరి ఏమైనా
తను మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ తను చంపకపోతే తప్ప. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్గా వెనిజులాకి సపోర్ట్ చేసేటటువంటి చుట్టుపక్కల కంట్రీలు కూడా లేవు, ఎందుకంటే నికోలస్ మదురోతోని మిగతా ఈ యొక్క హెడ్స్కి అంత మంచి రిలేషన్స్ లేవు అని చెప్పేసి. బట్ ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఎథికల్ హ్యుమానిటేరియన్ డైమెన్షన్ ఏంది? ఎథికల్ డైమెన్షన్ ఏంటంటే, సరే ఇప్పుడు యుఎస్ అనేది వెనిజులా క్యాపిటల్ పైన అటాక్ చేసింది, మరి అక్కడ అటాక్ చేసినప్పుడు వేరే కామన్ మ్యాన్ కూడా ఇంజూర్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా, కొంతమంది చనిపోయే అవకాశం ఉంటుంది కదా సివిలియన్స్. దాంతోపాటు ఇలా ఒక కంట్రీని పైన వేరే కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఫైనల్గా విక్టిమ్ అయ్యేది ఎవరు? పీపుల్. కాబట్టి ఈ క్రైసిస్ అనేది ఓవరాల్గా ఈ యొక్క వెనిజులాలో యొక్క పవర్ పాలిటిక్స్ని సూచిస్తుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ నార్మ్స్, ఇంటర్నేషనల్ రూల్స్ అనేవి ఓన్లీ బుక్స్కి మాత్రమే పరిమితము, దాన్ని రియల్గా ఫాలో అయ్యే వాళ్ళు లేరు. బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికాని ఎప్పుడు కూడా రియల్గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు, అవి ఓన్లీ ఐడియాలజికల్గా అంటే ఓన్లీ పేపర్ పైన మాత్రమే పరిమితం ఉన్నాయి. దీన్ని మనం పొలిటికల్ సైన్స్ లాంగ్వేజ్లో నార్మాటివ్ అంటారు అనమాట. ఓన్లీ నార్మాటివ్ అంటే ఓన్లీ నామ్స్ మట్టుకే పరిమితమేనని చెప్పేసి దీన్ని మనం చెప్పొచ్చు. సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన కంటెంట్ పైన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. వీడియోని పాజ్ చేసి జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు యూఎస్ అండ్ వెనిజులా క్రైసిస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నెంబర్ 1, యూఎస్ అనేది వెనిజులా లీడర్షిప్ నార్కో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. అలానే ఈ యొక్క నికోలస్ మదురోని పట్టుకుంటే కొంత మేము మనీ ఆఫర్ అని కూడా గతంలో చేశారు అంటున్నారు అనమాట. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, ఈ యొక్క వెనిజులా అనేది ఈ యొక్క అమెరికాలో కన్జ్యూమ్ చేస్తున్నటువంటి మేజర్ అంటే నార్కోటిక్స్కి మేజర్ వెనిజులానే కారణం అని సెకండ్ స్టేట్మెంట్ అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్ కంట్రోల్, ఈ ఆఫీస్ అనేది ఈ యొక్క ఆయిల్ రిలేటెడ్ లైసెన్సింగ్ విషయాలను కంట్రోల్ చేస్తూ ఒక విధంగా ఎకనామిక్ శాంక్షన్స్ని విధిస్తుంది వేరే కంట్రీస్ పైన అంటున్నారు. మరి ఆ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, యుఎస్ వెనిజులా క్రైసిస్ అనేది ఖచ్చితంగా ఒక డెమోక్రటికల్ ప్రమోషన్ని, ఫారిన్ పాలసీలో డెమోక్రటిక్ ప్రమోషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తుంది. అమెరికన్ ఫారిన్ పాలసీలో అది లేదు అని మనకు స్పష్టమవుతుంది. దాంతోపాటు ఈ యొక్క ఎనర్జీ జియో పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంటర్నేషనల్ లా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇది మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటి? వెనిజులా ఆయిల్ క్రైసిస్. ఓకే, అండ్ యుఎస్ వెనిజులా క్రైసిస్. వెనిజులా ఆయిల్ క్రైసిస్ అనేది ఇంటర్నల్ ఇష్యూ, యుఎస్ వెనిజులా క్రైసిస్ అనేది ఎక్స్టర్నల్ ఇష్యూ. యుఎస్ వెనిజులా పైన అటాక్ చేయడానికి ఉన్నటువంటి ఇమ్మీడియట్ రీజన్స్, లాంగ్ టర్మ్ రీజన్స్, అండ్ యుఎస్ ఫారిన్ పాలసీ, ట్రూమన్స్ డాక్ట్రైన్, మన్రో డాక్ట్రైన్. దాంతోపాటు వెనిజులా రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఇంటర్నేషనల్గా వేరే కంట్రీస్ ఏ విధంగా రియాక్ట్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇది మోరల్గా కానీ ఎథికల్గా కానీ కరెక్ట్ అయినా కాదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు మన్రో డాక్ట్రైన్ అండ్ ట్రూమన్ డాక్ట్రైన్కి ఉన్నటువంటి క్లియర్ కట్ డిఫరెన్సెస్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ టాపిక్ పైన సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి కానీ ఈ టాపిక్ పైన మీకు ఒక అండర్స్టాండింగ్ కానీ ఇచ్చింది అనుకుంటున్నాను. మరి మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా రేపటి వీడియోకి మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.